అందరికీ నమస్కారం. మనం చేసే పనుల్లో దేవునికి నిజంగా ఏవి నచ్చుతాయి? ఈ ప్రశ్న మనందరిలో ఏదో ఒక సమయంలో వస్తూనే ఉంటుంది. అయితే ఈరోజు మనం కేవలం సిద్ధాంతాల గురించి మాట్లాడుకోబోట్లేదు. బైబిల్ నుండి స్ఫూర్తి పొంది మన రోజువారీ జీవితంలో ఆచరించగలిగే ఒక సింపుల్, యాక్షనబుల్ చెక్లిస్ట్ను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చాలామంది ఏమనుకుంటారంటే ఆదివారం చర్చికి వెళ్తే సరిపోతుంది, అదే దేవునికి నచ్చే పని అని. కానీ విషయమంతా సింపుల్ కాదు కదా. మన ప్రవర్తన, మన ఆలోచనలు, మన హృదయం ఎలా ఉంది అనేది కూడా చాలా ముఖ్యం. అసలు ప్రశ్న ఏంటంటే, దేవుని దృష్టిలో ఏది నిజంగా విలువైనది? ఆ అన్వేషణను ఇక్కడి నుండే మొదలు పెడదాం. సరే, ఈరోజు మన ప్రయాణం ఎలా సాగుతుందంటే మొత్తం 5 భాగాలుగా చూద్దాం. ముందుగా మన క్యారెక్టర్కి ఒక బలమైన పునాది ఎలా వేయాలో తెలుసుకుంటాం. ఆ తర్వాత ఒక వారానికి సరిపడా ఒక ప్రాక్టికల్ యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుంటాం. మరి దారిలో వచ్చే సవాళ్ళని ఎలా ఎదుర్కోవాలో కూడా చూస్తాం. చివరిగా ఒక ఉద్దేశంతో బ్రతకడం అంటే ఏంటో అర్థం చేసుకుని ఆ మార్పును ఈరోజే ఎలా మొదలుపెట్టాలో నిర్ణయించుకుంటాం. మనం ఏం చేయాలి అని ఆలోచించే ముందు మనం ఎలాంటి వాళ్లుగా ఉండాలి అనే దానిపై దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఏదైనా పెద్ద కట్టడం కట్టాలంటే ముందు పునాది బలంగా ఉండాలి కదా. అలాగే మన జీవితంలో కూడా అంతే. మొదటి పునాది రాయి వినయం. ఈ రోజుల్లో సోషల్ మీడియాలో చూస్తే అందరూ యాటిట్యూడ్ చూపించు, నీ గొప్పతనాన్ని ప్రదర్శించు అని చెప్తారు. కానీ దేవుని మార్గం దీనికి పూర్తిగా వ్యతిరేకం. వినయం అంటే మనల్ని మనం తక్కువ చేసుకోవడం కాదు, మనకంటే ఎక్కువగా అవతలి వాళ్ల గురించి ఆలోచించడం. అదే నిజమైన బలం. ఇక రెండవ పునాది పవిత్రత. ఇది కేవలం మన బయటి ప్రవర్తన గురించి మాత్రమే కాదు, లోపల మన ఆలోచనల గురించి కూడా. మనం ఏం చూస్తున్నాం, ఏం వింటున్నాం, ఎవరితో మాట్లాడుతున్నాం, ఇవన్నీ మన మనస్సుని ప్రభావితం చేస్తాయి. అందుకే స్వచ్ఛమైన హృదయాన్ని కాపాడుకోవడం, ముఖ్యంగా ఈ కాలం యువతకు అదొక పెద్ద సవాలు. కానీ అదే పెద్ద ఆశీర్వాదం కూడా. సరే, థియరీ చాలు. ఇప్పుడు అసలు యాక్షన్లోకి దిగుదాం. మనం నేర్చుకున్న ఈ సూత్రాలను మన రోజువారీ అలవాట్లుగా ఎలా మార్చుకోవాలో చూద్దాం. ఇది మన వీక్లీ యాక్షన్ ప్లాన్. ఓకే, ఈ వారం మనం ఫోకస్ చేయాల్సిన 5 విషయాలివి. ప్రేమ చూపించడం, నిజాయితీగా ఉండటం, వినయంగా నడుచుకోవడం, పవిత్రతను కాపాడుకోవడం, మరియు అన్నింటికీ మించి దేవునిపై విశ్వాసం ఉంచడం. ఇప్పుడు వీటిలో ఒక్కొక్కటిగా కొంచెం లోతుగా చూద్దాం. మొదట ప్రేమతో ప్రారంభిద్దాం. ఇది కేవలం ఒక మాట కాదు, ఇది మన జీవన విధానం కావాలి. మనల్ని ఇష్టపడని వాళ్లను కూడా గౌరవించడం, మనల్ని బాధ పెట్టిన వాళ్లను క్షమించడం, అవసరంలో ఉన్న వాళ్ళకి సాయం చేయడం. ఇలాంటి చిన్న చిన్న పనుల్లోనే అసలైన ప్రేమ కనిపిస్తుంది. ద్వేషం, అసూయ కాదు, ప్రేమే దేవునికి నచ్చేది. రెండవది నిజాయితీ. ఒక్కసారి ఆలోచించండి, మనం రోజులో ఎంత తేలికగా చిన్న చిన్న అబద్ధాలు చెప్పేస్తాం. కానీ దేవుడు సత్యాన్ని ప్రేమిస్తాడు. చిన్న విషయమైనా పెద్ద విషయమైనా నిజం చెప్పడం ఆయనకు సంతోషాన్నిస్తుంది. ఎందుకంటే అబద్ధం అనేది ఆయనకు అస్సలు నచ్చదు. ఇక మన ప్లాన్లో చివరిది కానీ చాలా ముఖ్యమైనది విశ్వాసం. అంతా మనకు అనుకూలంగా ఉన్నప్పుడు నమ్మడం చాలా తేలిక. కానీ పరిస్థితులు తలక్రిందులైనప్పుడు, ఏ దారి కనిపించినప్పుడు కూడా దేవుడున్నాడు, ఆయన చూసుకుంటాడు అని నమ్మడమే నిజమైన విశ్వాసం. అలాంటి బలమైన నమ్మకం అంటే దేవునికి చాలా ఇష్టం. రోజు చివర్లో ఒక్క 5 నిమిషాలు మన కోసం మనం కేటాయించుకుని ఆలోచిద్దాం. ఈరోజు నా మాటల ద్వారా, చేతల ద్వారా ప్రేమను ఎలా పంచానో, ఏ విషయంలో నిజాయితీగా నిలబడ్డాను అని మనల్ని మనం ప్రశ్నించుకుందాం. వీలైతే ఒక చిన్న నోట్బుక్లో రాసుకోండి. ఇది మనల్ని మనం ట్రాక్ చేసుకోవడానికి ఒక అద్భుతమైన మార్గం. అయితే ఈ దారి మొత్తం పూలబాటలా ఉండదు కదా. మనకు రోజు కొన్ని సవాళ్లు, కొన్ని శోధనలు ఎదురవుతూనే ఉంటాయి. కాని వాటిని చూసి భయపడకూడదు. వాటిని మనం ఎదగడానికి వచ్చిన అవకాశాలుగా చూడాలి. చూడండి, ఇక్కడ మనకు 2 దారులు ఎంత స్పష్టంగా కనిపిస్తున్నాయో. ఒకటి ఈ లోకం చూపించే దారి, అది గర్వం, అహంకారం, యాటిట్యూడ్ చూపించమంటుంది. ఇంకొకటి దేవుడు చూపించే దారి, అది వినయం, సేవ, ప్రేమతో నడవమంటుంది. మనం ఏ దారిలో వెళ్లాలో మనమే నిర్ణయించుకోవాలి. మనకు ఎదురయ్యే కొన్ని పెద్ద అడ్డంకులు ఇవే. నేనే గొప్ప అనుకునే గర్వం, పక్కవాళ్లెదుగుదలను చూసి ఓర్వలేని అసూయ, చెడు అలవాట్లు, ఇవన్నీ మనల్ని కిందకు లాగుతాయి. కాని అన్నింటికంటే ప్రమాదకరమైందేంటో తెలుసా? మన బిజీ లైఫ్లో పడి అసలు దేవుడినే మర్చిపోవడం. ఈ సవాళ్లను గుర్తించడమే వాటిని జయించడానికి మనం వేసే మొదటి అడుగు. మళ్ళీ రోజు చివర్లో మనల్ని మనం వేసుకోవాల్సిన మరో ప్రశ్న,
ఈరోజు నన్ను ఎక్కువగా ఇబ్బంది పెట్టిన ఆలోచన ఏది? ఏ చెడు అలవాటు నన్ను లాగింది? దానికి నేను ఎలా నో చెప్పగలిగాను అని ఆలోచించుకోవాలి. మనం గెలిచిన ప్రతి చిన్న విజయాన్ని గుర్తుచేసుకోవడం మనకు మరింత బలాన్నిస్తుంది. సరే, ఈ రోజువారీ ప్రయత్నాలన్నీ ఎందుకు చేస్తున్నాం? కేవలం ఒక మంచి వ్యక్తిగా ఉండటానికా? కాదు, అంతకి మించి ఒక పెద్ద ఉద్దేశం ఉంది. ముఖ్యంగా యువత జీవితానికి దేవుడొక ప్రత్యేకమైన ప్రయోజనాన్ని, ఒక పర్పస్నిచ్చాడు. అదేంటో చూద్దాం. యువతకు ఇదొక శక్తివంతమైన పిలుపు. కేవలం బ్రతికేయడం కాదు, బ్రతికి చూపించాలి. మన మాటలలో, మన నడవడికలో ఇతరులకు ఒక ఆదర్శంగా నిలవాలి. మన విలువైన సమయాన్ని గంటల తరబడి స్క్రోలింగ్లో వృధా చేయకుండా ఒక ఉద్దేశంతో బ్రతకాలి. ప్రతిరోజు ప్రార్థన, వాక్యం ద్వారా దేవునితో మన బంధాన్ని బలపరుచుకోవాలి. అప్పుడే మనం ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయగలం. మనం పునాది గురించి, ఒక యాక్షన్ ప్లాన్ గురించి, సవాళ్లు, ఉద్దేశం గురించి ఇన్ని విషయాలు మాట్లాడుకున్నాం కదా, కాని ఇవన్నీ కూడా ఒకే ఒక చిన్న విషయంపై ఆధారపడి ఉన్నాయి. అవును, ఇదంతా ఒకే ఒక్క నిర్ణయంతో మొదలవుతుంది. రేపో ఎల్లుండో వచ్చే వారం నుంచో కాదు. ఈరోజు, ఈ క్షణం నేను మారాలి, దేవునికి నచ్చేలా బ్రతకాలి అని మనం తీసుకునే ఒక చిన్న నిర్ణయం మన జీవిత గమనాన్ని, మన భవిష్యత్తును పూర్తిగా మార్చే శక్తిని కలిగి ఉంది. బహుశా ఈరోజు మనం నేర్చుకున్న వాటన్నింటిలోకెల్లా అత్యంత ముఖ్యమైన, అద్భుతమైన మాట ఇదే. దేవుడు మన నుండి పరిపూర్ణతను, అంటే పర్ఫెక్షన్ను ఆశించట్లేదు. ఆయనకు కావలసిందల్లా మొదలుపెట్టడానికి ఇష్టపడే ఒక మనసు. మనం ఎక్కడ ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఈ ప్రయాణాన్ని ఈరోజే, ఇప్పుడే ప్రారంభించవచ్చు. ఈ శక్తివంతమైన ఆలోచనతో ముందుకు సాగుదాం.